అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 7వ రోజు. కృత్యం 1. కింది పదాలలో ద్విత్వాక్షర పదాలు గుర్తించి సున్నా చుట్టండి అన్నాడు కదా. సున్నా చుట్టండి అని ఇక్కడ మీరు పదాలు ఇచ్చారు. ఇక్కడ ద్విత్వాక్షరాలకు మాత్రమే నేను ఏ విధంగా అయితే సున్నా చుట్టానో మీరు కూడా అదేవిధంగా ఆ అక్షరానికి మాత్రమే సున్నా చుట్టాలి. చక్కదనం కా కింద కావద్దు. రగ్గు గు కింద గావద్దు. రచ్చ చా కింద చావద్దు. మజ్జిగ జీ కింద జావత్తు వచ్చింది. చిట్టెలుక టీ కింద టావత్తు వచ్చింది. లడ్డు డూ కింద డావత్తు. కొత్త ఇక్కడ సున్నా చుట్టాలి. తా కింద తావత్తు. కద్దరు దా కింద దావత్తు. చిన్నవాడు నా కింద నావత్తు. బెత్తము తా కింద తావత్తు. ఈ విధంగా ద్విత్వాక్షరాలకి సున్నా చుట్టాలి పిల్లలు. కృత్యం 2. కింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి, రాయండి. చూడండి, ఇక పదాలు కలిపి పెట్ట, పుట్ట, అట్ట, గిట్ట, కొట్ట. అచ్చు, ఉచ్చు, పుచ్చు, చిచ్చు, గచ్చు. ఇవి కలిపి ఈ విధంగా రాయాలి, చదవాలి పిల్లలు. కృత్యం 3. కింది పదాలను చదవండి, జతపరిచి రాయండి. ఈ విధంగా ఎద్దుల బండి, మధ్యల మోత, పప్పు చారు, చెప్పుల జత. కృత్యం 4. కింది వాక్యాల్లో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు, సరైన ఒత్తులను చేర్చి రాయండి. చూడండి, చెడు త్వరలో పాలపిట అని ఉంది కదా పిల్లలు. మీరు ఈ విధంగా చిట్టు త్వరలో పాలపిట్ట అని రాయాలి. ఎద్దుల బండి పోతుంది, ఎద్దుల బండి పోతుంది. ద్విత్వాక్షరం రాయాలి పిల్లలు. ఒత్తు పెదల మాట సది మూట అని ఉంది కదా పిల్లలు. పెద్దల మాట సద్ది మూట. ద్విత్వాక్షరాన్ని రాయాలి. ఉప్పు లేని పప్పు సపగా ఉంటుంది అని ఉంది కదా పిల్లలు. మీరు ఇక్కడ ఒత్తులు చేర్చి రాయాలి. ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. అప్పు ఎప్పటికి ముప్పు అని ఉంది కదా పిల్లలు. ఇక్కడ ఒత్తులు ఒత్తు రాయాలి. అప్పు ఎప్పటికి ముప్పు. ఇక్కడ అమ్మ మాటలు కమ్మని మాటలు అని ఉంది కదా పిల్లలు. మీరు ఇక్కడ అమ్మ మాటలు కమ్మని మాటలు అని చెప్పేసి ఒత్తులు చేర్చి మీరు ఈ విధంగా రాయాలి పిల్లలు. సంసిద్ధ కార్యాచరణ 7వ రోజు ఈ విధంగా చదువుతూ పూర్తి చేయాలి పిల్లలు. చదువుతూ రాస్తూ పూర్తి చేయాలి.